నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక ప్రపంచాన్ని శాసించే సూపర్ పవర్ కావాలని కలలు కంటున్న డ్రాగన్ దేశం చైనా ఇప్పుడు ఒక సరికొత్త అత్యంత వింతైన సంక్షోభంలో చిక్కుకుంది. అమెరికా ఆర్థిక వ్యవస్థకు సవాల్ విసిరిన చైనా జీడీపీ ఇప్పుడు కుప్పకూలే ప్రమాదంలో పడింది. ఒకప్పుడు ప్రపంచానికి ఫ్యాక్టరీగా మారిన చైనాలో ఇప్పుడు ఇండస్ట్రీలు నడవటం లేదు. రియల్ ఎస్టేట్ సామ్రాజ్యం కుప్పకూలిపోతోంది. అన్నింటికీ మించి ప్రజల చేతుల్లో డబ్బున్నా ఖర్చు పెట్టడానికి భయపడుతున్నారు. అవును, డ్రాగన్ దేశాన్ని ఆర్థిక మాంద్యం భయపెడుతోంది. ఈ గ్లోబల్ ఎకనామిక్ క్రైసిస్ నుంచి బయటపడడానికి చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ప్రభుత్వం ఒక ఊహించని అస్త్రాన్ని ప్రయోగించింది. ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికి ఏకంగా సెలవుల మంత్రాన్ని పఠిస్తోంది. ప్రజల ఇళ్లలో కూర్చోవద్దు, ఆఫీసుల్లో పని చేయొద్దు, బయటకు వచ్చి విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టాలంటూ చైనా ప్రభుత్వం అధికారికంగా ఆదేశాలు జారీ చేస్తోంది. అసలు ఈ గ్లోబల్ పొలిటికల్ గేమ్ ఏంటి? చైనా తీసుకున్న ఈ వింత నిర్ణయం వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటో ఇప్పుడు చూద్దాం. గడిచిన కొన్ని దశాబ్దాలుగా గ్లోబల్ ఎకనామీని తన గుప్పెట్లో పెట్టుకున్న చైనా ఈ రోజు ఒక అదృశ్య శత్రువుతో యుద్ధం చేస్తోంది. అదే ఆర్థిక మందగమనం. అమెరికాతో సాగుతున్న కోల్డ్ వార్ ఒకవైపు, దేశీయంగా పడిపోతున్న డిమాండ్ మరోవైపు డ్రాగన్ దేశాన్ని ఊపిరాడకుండా చేస్తున్నాయి. కానీ ఇక్కడ అసలు సమస్య చైనీయుల దగ్గర డబ్బులు లేకపోవడం కాదు, సంపాదించిన డబ్బును ఖర్చు పెట్టడానికి వారికి సమయం లేకపోవడం. అవును, చైనాలో ఉండే కఠినమైన పని సంస్కృతి, సుదీర్ఘ పని గంటల వల్ల ప్రజలు రోబోల్లా మారిపోయారు, ఆఫీసులకే అంకితమైపోయారు. ఫలితంగా దేశంలో అంతర్గత వినియోగం దారుణంగా పడిపోయింది. మార్కెట్లోకి డబ్బు రావటం ఆగిపోయింది. ఇది నేరుగా చైనా జీడీపీని పాతాళానికి నెట్టేస్తోంది. ఈ మహా సంక్షోభాన్ని గమనించిన బీజింగ్ పాలకులు ఒక వినూత్నమైన, ప్రపంచం ఇప్పటికీ చూడని మాస్టర్ ప్లాన్ కు తెరలేపారు. ప్రజల చేత బలవంతంగా ఖర్చు పెట్టించడమే లక్ష్యంగా సెలవుల వ్యూహాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదికల ప్రకారం దేశవ్యాప్తంగా ఖచ్చితంగా ఇవ్వాల్సిన ప్రభుత్వ సెలవులను మరో 5 రోజులు పెంచుతూ డ్రాగన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మేడే సెలవులను ఏకంగా 3 రోజుల నుంచి 5 రోజులకు పొడిగించింది. చైనీస్ న్యూ ఇయర్, చింగ్మింగ్ పండుగ సెలవులు నిడివిని కూడా పెంచేసింది. ప్రజలు ఇళ్లలోనే ఉంటే లాభం లేదు, వారు పర్యాటక ప్రాంతాలకు వెళ్లాలి, ప్రయాణాలు చేయాలి, హోటళ్లలో తినాలి, వినోదం కోసం విచ్చలవిడిగా యువాన్లను ఖర్చు పెట్టాలి. ఇదే చైనా ప్రభుత్వ అసలు పొలిటికల్ స్ట్రాటజీ. ప్రభుత్వం ఊహించినట్లుగానే ఈ సెలవుల బాంబ్ క్షేత్రస్థాయిలో పెను సంచలనాన్ని సృష్టించింది. చైనా హిస్టరీలోనే ఎన్నడూ లేని విధంగా ఇటీవల ప్రకటించిన మేడే సెలవుల్లో దేశవ్యాప్తంగా ఏకంగా 11,70,00,000 అదనపు రైల్వే ప్రయాణాలు నమోదయ్యాయి. ఎయిర్పోర్టులు, హైవేలు జనంతో కిక్కిరిసిపోయాయి. పర్యాటక రంగంలో 100 కోట్ల యువాన్ల వ్యాపారం ఒక్కసారిగా ఊపందుకుంది. ఈ హాలిడే ప్లాన్ సక్సెస్ అయితే రాబోయే 5 ఏళ్లలో పర్యాటక రంగం ద్వారానే ఏకంగా 50 లక్షల కోట్ల యువాన్లు, అంటే భారత కరెన్సీలో సుమారు 703 లక్షల కోట్ల భారీ ఆదాయాన్ని రాబట్టవచ్చని చైనా సర్కార్ మైండ్ బ్లోయింగ్ అంచనాలు వేస్తోంది. కానీ ఏ ప్లాన్ అయినా 100% సక్సెస్ కాదు. చైనా వేసిన ఈ భారీ స్కెచ్ కూడా ఇప్పుడు సరికొత్త తలనొప్పులను తెచ్చిపెట్టింది. దేశవ్యాప్తంగా 100 కోట్ల మందికి ఒకేసారి సెలవులు ఇవ్వడంతో చైనాలోని పర్యాటక ప్రాంతాలన్నీ ఊపిరాడనంతగా జనంతో నిండిపోయాయి. హోటల్స్ దొరకక రవాణా వ్యవస్థ స్తంభించిపోయి తీవ్రమైన ఒత్తిడి పెరగడంతో చాలా మంది ప్రజలు నరకం చూశారు. కొందరైతే తమ ప్రయాణాలను రద్దు చేసుకునే పరిస్థితి వచ్చింది. ఈ ఊహించని ఎదురుదెబ్బతో చైనా అధికారులు అలర్ట్ అయ్యారు. ఇప్పుడు డ్యామేజ్ కంట్రోల్ చర్యలు ప్రారంభించారు. ఇకపై దేశమంతటా ఒకేసారి కాకుండా వివిధ రాష్ట్రాల్లోని పాఠశాలలకు వేర్వేరు తేదీల్లో సెలవులు ఇవ్వాలని, ఉద్యోగులకు దశల వారీగా వేతనంతో కూడిన సెలవులు అంటే పెయిడ్ హాలిడేస్ ఇవ్వాలని సరికొత్త ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించే చైనా ఒక మాంద్యం నుంచి బయటపడటానికి ఇంతటి సినిమాటిక్ వ్యూహాన్ని అమలు చేస్తుందని ఎవరూ ఊహించలేదు. ప్రజలను పని చేయమని చెప్పే ప్రభుత్వాలను చూశాం, కానీ దేశాన్ని కాపాడుకోవడానికి పనులు ఆపేసి సెలవులు తీసుకుని వెళ్లి డబ్బులు ఖర్చు పెట్టండి ఆర్డర్ వేస్తున్న చైనా పాలకుల వ్యూహం ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరుస్తోంది. మరి చైనా వేసిన ఈ హాలిడే గ్యాంబ్లింగ్ డ్రాగన్ దేశాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కిస్తుందా, లేదా మరో కొత్త విపత్తుకు దారితీస్తుందా అనేది వేచి చూడాలి.